మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నాన్న. ఈ సమయంలో పరిశుద్ధాత్మ నాకు ఇస్తున్న వాక్యము చూడండి ఒక్కసారి. నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము జాగ్రత్తగా చూసుకోండమ్మా. 40వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఈ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినది ఏమనగా, ఆదిరమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తులో నుండి బయలుదేరిపోయాను. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత యాకోబు ఎన్ని సంవత్సరాలు తన సంతతితో అక్కడ దేవుడు నిలిపాడు అంటే, యాకోబు వెళ్ళేటప్పుడు ఓన్లీ 70 మందిని తీసుకుని వెళ్ళాడండి. ఐగుప్తులోకి వెళ్ళేటప్పుడు 70 మందితో అక్కడికి వెళ్ళాడు. మరి ఎంత కాలబలం అయిందంటే 37వ వచనం చూసుకుంటే ఇంచుమించు 6 లక్షల మంది వీరులను రాసింది. అప్రాక్సిమేట్గా పిల్లల్ని తల్లుల్ని లెక్కేలేదు కాబట్టి మ్యాక్సిమంగా 20 lakhs అని ఒక దైవజనుడు చెప్తూ నేను విన్నాను. మరి ఇప్పుడు మీతో చెప్తున్నా, ఎక్కడైతే పరిశుద్ధాత్మ మరి ఐగుప్తులో మరి ఎన్ని సంవత్సరాలు ఉంచారో కూడా రాయించారండి మోషే గారి చేత. రాయించారు ఏమని అంటే, 430 సంవత్సరాలు ఐగుప్తులో వాళ్ళని స్థిరపరిచి ఆయన వాళ్ళ మొరలన్నీ విని వాళ్ళని బయటకు తీసుకురావడానికి మోషేని పుట్టించి, లేవి గోత్రంలోనే లేవి వంశస్థులు ఒకటి వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరు అమ్రాము యొక్క విధుల గర్భం గుండా మోషే గారిని పుట్టించి, మోషే గారి కన్నా ముందు ఇద్దరు పుట్టించాడు. అహరోను మిర్యాములు కూడా పుట్టారు. వీళ్ళ ముగ్గురు సేవకే. ఒక తల్లి పుట్టిన 3 పిల్లల సేవకి ఇచ్చిందంటే ఆ తల్లి అంత ఉత్తమరాలండి, నిజంగా చెప్తున్నాను. మరి సేవకి ఇవ్వడానికి ఎందుకంటే పాడైపోయినోడు ఎత్తారు దేవుని సేవకి. పాడైపోయినోడు, పనికిరానోడు, చదువెక్కనోడు దేవుడికి ఇస్తారు. నిజంగా దేవుడికి శ్రేష్టమైంది ఎవరు ఇవ్వట్లా. కానుక కూడా అంతే, తీసేసింది పాడైపోయిన నోట్లు వేస్తారు కానుకలుగా. చూస్తూ ఉంటాం మేము. కానుకలు పెట్టి ఓపెన్ చేసినప్పుడు కొన్నిసార్లు అలా తగులుతూ ఉంటాయి. అలా చేయకూడదు నాన్న, చేయకూడదు. దేవునికి శ్రేష్టమైంది వాళ్ళని ప్రభు పేరిట తెలియజేస్తున్నా. ఇక్కడైతే 430 సంవత్సరాలు ఆ ఐగుప్తులో వాళ్ళు పడిన శ్రమలన్నిటినీ దేవుడు చూసి తగిన సమయంలో వాళ్ళని జ్ఞాపకం చేసుకొని క్షేమంగా మళ్ళీ వాళ్ళని కనాను చేర్చుకున్న దేవుడు మీ దేవుడు. ఎదురొచ్చిన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, ఎరుకో గోడలు కూల్చాడు, మార నీటిని తీపి నీటిగా మార్చాడు. మరి అశ్వరీలతో ఇంకా ఎంతమందితోనో యుద్ధం చేయించి గెలుపొందింప చేసి మరి సూర్యుడు చంద్రుడిని ఆపి ఆయన గొప్ప అద్భుత కార్యాలన్నీ జరిగించి క్షేమంగా కనాను చేర్చిన దేవుడమ్మ ఆయన. నిన్ను కూడా దీవించాలని నేను అనుకుంటే ఖచ్చితంగా నీకు ఉద్యోగిస్తాడు, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడని నమ్మమని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అలనాడు ఐగుప్తు నుండి ఇశ్రాయేలును చేర్చినట్టుగా దేవుడు నిన్ను కూడా క్షేమంగా చేర్చి దీవించును గాక. ఆమేన్.